హలో అండి అందరికీ. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అనంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే బాధపడుతున్నప్పుడు మనకి ఎవరు తోడు రావట్లేదు, ఎవరు హెల్ప్ చేయట్లేదు, నాతో పాటుగా ఎవరు ఉండట్లేదు, నన్ను ఓదార్చట్లేదు అని ఎక్కువగా బాధపడిపోతూ ఉంటాం నంబర్ 1. అండ్ అలాగే అవతల వ్యక్తి మీద మనకి నెగెటివ్ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి కదా! మనం ఏదైనా అవతల వ్యక్తి మిస్టేక్స్ చేస్తున్నారు అనంటే, కొంచెమైనా సరే ఆలోచించకుండా వెంటనే గొడవకి దిగిపోతూ ఉంటాం గదా! సో, ఆ టైంలో మనం మన విజ్ఞతను కోల్పోతూ ఉంటాం. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో కూడా మనకు తెలీదు. సో, అలాంటి సందర్భాల్లో మనం అసలు ఎలా ఆగాలి? మన కోపాన్ని ఎలా కంట్రోల్ జేసుకోవాలి? మన నెగెటివ్ థాట్స్‌ని కూడా ఎలా స్టాప్ చేసుకోవాలి? సో, ఈ టాపిక్ మీద నేను డిస్కస్ చేద్దాము అని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్. మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా, హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్‌లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్‌లో ఈ వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్‌లో నేను ఎప్పుడూ కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ టాపిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈరోజు టాపిక్ చెప్పాను కదండీ! సో, అసలు నెగెటివ్ థాట్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సో, అవతల వ్యక్తి గురించి నెగెటివ్‌గా ఆలోచించకుండా ఎలా ఉండగలగాలి? సో, నంబర్ 1 పాయింట్ ఏంటి అనంటే, మనం ఎప్పుడైనా సరే కానివ్వండి, అవతల వ్యక్తి గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటాం. ఎలా అంటే, అరే! నాకు కష్టం వచ్చింది, నాకు బాధొచ్చింది, కానీ నాకు ఎవరు తోడు లేరు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము. సో, ఇలా ఆలోచించడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అనంటే, సో, మన అనే వాళ్ళ ఓదార్పుని కోరుకోవడం కరెక్టే కానివ్వండి, ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు అని కాదు. జనరల్‌గా ప్రతి వ్యక్తికి పర్సనల్‌గా చాలా ప్రాబ్లమ్స్, బాధలు అనేవి ఉంటాయి. ఎందుకంటే ఎవరి గోల్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, అన్నీ ఎవరి వాళ్ళవి అన్నట్టు బ్రతుకుతున్నారు ఈ ప్రపంచంలో. అందరూ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. డబ్బుతో సంబంధం లేకుండా, డబ్బున్నా లేకపోయినా వాళ్ళ కష్టం అనేది కామన్, బాధ అనేది కామన్. ఎందుకంటే పోటీ ప్రపంచం కదా ఇది. సో, ఒక వైపుగా గమ్యం వేస్తున్నారు ఒక మనిషి అనంటే, ఈ పోటీ ప్రపంచంలో మనం ఈదాలి అనంటే కష్టాలు తప్పవు. సో, ఇలా కష్టాలు తప్పవు అని ప్రతి వ్యక్తి కూడా ఆళ్ళ కష్టాల్ని ఎదుర్కొని జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటే, మనం మాత్రం నాకింకా వీళ్ళొచ్చి హెల్ప్ చేయట్లేదు, వీళ్ళొచ్చి మాట సహాయం చేయట్లేదు, నేను అప్పుడెప్పుడో వాళ్ళకిలా చేశాను, నేను వాళ్ళతో బాగానే ఉన్నాను, నేను వాళ్ళతో నవ్వుతూ తిరిగాను, వాళ్ళ హ్యాపీనెస్‌లో నేనున్నాను, ఇప్పుడు నా కష్టంలో లేరు అంటే ఎలా అవుతదండి? మన కష్టాల్లో ఉండరు ఏమో కానివ్వండి చాలామంది. మన హ్యాపీనెస్‌లో తోడుంటారు. నిజానికి ఈ రోజుల్లో మనం కోరుకోవాల్సింది కష్టాల్లో ఉండాలి అని అనుకుంటే కంటే, హ్యాపీనెస్‌లో ఉండాలి అని మాత్రమే మనం అనుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అనంటే, ఇప్పుడు మనకు కష్టం వచ్చిందనుకోండి, అది మన పర్సనల్. అది అవతల వ్యక్తికి కూడా వస్తది ఒక పర్సనల్. ఆ వ్యక్తి ఏమొచ్చి నీకు చెప్పట్లేదు కదా! మరి నువ్వెందుకు అవతల వ్యక్తి దగ్గర నుంచి కోరుకుంటావు? కోరుకోవద్దు నేను అనట్లేదు. ఇప్పుడు నాకు కష్టం వస్తది. నా అన్న మనుషులు ఒక 10 మంది నా చుట్టూ ఉంటారు. వీళ్ళ నుంచి నేను ఎలాంటి ఓదార్పు కోరుకుంటానంటే, ఒక మాట సహాయం, ఫోను చేసి బాగున్నావా? అది కూడా నా కష్టం గురించి వాళ్ళకి తెలిస్తే నన్ను అడగాలి అని నేను కోరుకుంటాను. నా కష్టం గురించి ఎక్కువగా మనం చెప్పుకోకూడదు అవతల వ్యక్తికి. ఎందుకంటే చెప్పుకున్న కొద్దీ బాధలు ఎక్కువైపోతాయి. ఒక్కటి ఆ ఇద్దరు పర్సన్స్‌కి దగ్గరికి నీకు బాగా క్లోజ్ అయిన వ్యక్తులకి మాత్రమే నీ బాధను చెప్పుకో. ఎందుకంటే అది కూడా నీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవడానికే. అంతేగాని అవతల వ్యక్తి నిన్ను కష్టాల్లోంచి బయటకి తెచ్చేస్తాడు అనుకోవడం భ్రమ. ఎందుకంటే వాడి కష్టాలు వాడే కడుక్కోలేడు. సో, ఇంక నీవేం కడిగి పెడతాడు? సో, ఇక్కడేంటంటే ఒక్కలో ఇద్దరో పర్సన్స్ నీ బెస్ట్ ఫ్రెండ్స్ నీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయంటే తేలిక పరచుకోవడానికి చెప్పుకో. అది కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా. నా కష్టాలు వీళ్ళు తీర్చేయాలని చెప్పి. మనం దేవుడి దగ్గరికి వెళ్తామండి. దేవుడా నాకు ఈ కష్టం ఉంది, ఈ కష్టాన్ని తీర్చే శక్తిని నాకివ్వు అని మనం అనుకుంటాం గానీ, ఈ కష్టాన్ని నువ్వు వచ్చి తీర్చే అని మనం చెప్తే బావుంటుందా? దేవుడైనా సరే మన కన్నీరు కారిస్తే వస్తాడో రాడో మనకి తెలీదు. సో, వస్తాడు ఏదో ఒక రూపంలో. అది మనకు సంబంధించిన వ్యక్తులే అని మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా. సో, ఇది కూడా మనం ఒక్కొక్కసారి రాంగ్ థింకింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. బేసిక్‌గా మనం ఏంటంటే పలానా మన క్లోజ్ అయిన వ్యక్తి దగ్గర నుంచి ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసేస్తాం. అది ఈ వ్యక్తి దగ్గర నుంచి రాదు.
కానీ ఎవరో తెలియని వ్యక్తి నీకు హెల్ప్ చేస్తాడు, రైట్? ఎవరో తెలియని వ్యక్తి మాట సహాయం చేస్తాడు, ఎవరో తెలియని వ్యక్తి నీకు ఓదార్పునిస్తాడు. ఇక్కడ నీ పాయింట్ మన మైండ్ లో ఎలా తిరుగుతుందంటే, తెలిసిన వ్యక్తే నాకు హెల్ప్ చేయలేదు కానీ తెలియని వ్యక్తి నాకు హెల్ప్ చేశాడు అని మనం అనుకుంటాం కదా. సో ఈ తెలిసిన వ్యక్తి నీకు హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు, కానీ నీకు తెలిసిన వ్యక్తి ఇంకొకరికి హెల్ప్ చేసే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే నీకు ఒక వ్యక్తి ఒక మాట సహాయమో చేత సహాయమో చేశాడో, అతను కూడా అతనికి దగ్గరలో ఉన్న వ్యక్తికి హెల్ప్ చేయడు. చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, కానీ ఇతను నీకు చేసినంత మాత్రాన ఇతను మంచి అయిపోవడం, ఇతను నీకు చేసినంత మాత్రాన ఇతను చెడ్డ అయిపోవడం, ఇది కాదు మనం ఆలోచించాల్సింది. మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, పాపం ఈ రోజు నేను కష్టంలో ఉన్నా సరే నా గురించి తెలిసి కూడా నాకు హెల్ప్ చేయలేకపోతున్నాడు అంటే పాపం తిని ఎన్ని బాధల్లో ఉన్నాడో అనేది మనం ఆలోచించగలగాలి. సో ఒక విజ్ఞతతో మనం ఆలోచించగలిగితే మనకు అసలు ప్రాబ్లమ్సే ఉండవు, ఎదుటి వ్యక్తి మీద అసలుకే ఉండవు. బేసిక్ గా మనకంటూ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదుటి వ్యక్తులతో కానివ్వండి, మన పర్సనల్ గోల్స్ విషయంలో కానివ్వండి మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ సగం ప్రాబ్లమ్స్ మనుషులతోనే వస్తాయి. మనుషుల గురించి ఆలోచించడం, మనుషుల మీద అసూయ పెంచుకోవడం, మనుషుల గురించి వాళ్ళు నన్ను ఎలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు, నాకు హెల్ప్ చేయట్లేదు, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు నేను చాలా హెల్ప్ చేశాను, నాకు మాత్రం ఎవరు తోడలేరు, నన్ను ఒంటరి పక్షినిగా చేసేసి వదిలేశారు, అందరూ మోసగాళ్ళే, అందరూ మోసం చేసేసారు, నన్ను యూజ్ చేసుకున్నారు. ఇలాంటి వర్డ్స్ మన మైండ్ లో ఎప్పుడైతే పెట్టుకుంటామో అవి ఇంకా 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 మన చుట్టూ ఆ ఆలోచనలు మన బుర్రలో తిరుగుతూ ఇంకా 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 మనల్ని దిగజార్చేస్తాయి. సో ఏ వ్యక్తి గురించి కూడా నువ్వు ఎలాంటివి కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకు. వాళ్ళు నీకు క్లోజ్, మన అమ్మ నాన్న నుంచి కూడా మనం మన కడుపును పుట్టిన పిల్లల నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుంది, మన లైఫ్ ని వాళ్ళ మీద రుద్దకూడదు. సో ఈ పాయింట్ ఇలా గనక మనం అవతల వ్యక్తి గురించి ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏమీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, వాళ్ళ గురించి ఆలోచించుకుంటా మన ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో దాని మీద మాత్రమే మనం దృష్టి పెట్టగలిగితే మన ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరికేస్తుంది. సో ఇలా అందరి హెల్ప్, ఇతరుల హెల్ప్ కావాలని కోరుకోండి, ఇతరులు మన హ్యాపీనెస్ లో ఉండాలి అని కోరుకోండి, కానీ ఇతరులు వచ్చేసి మన ప్రాబ్లమ్స్ ని చక్కబెట్టేయాలి అని మాత్రం అనుకోవద్దు. సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవే. సో నెంబర్ 2 ఏంటి అని అంటే, ఒకసారి పాజ్ చేయండి జీవితాన్ని. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వచ్చినప్పుడు పాజ్ చేయి, ఆలోచించు ఒక్కసారి, అసలు ఎందుకు ఇది వచ్చింది అనేది మనం ఒక్కసారి కూడా కూర్చొని ఆలోచించమండి. అంత ఆలోచించే టైం మనకు ఉండదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాం మనం. మనకి అబ్బా వచ్చేసింది 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 ప్రాబ్లం వచ్చేసింది ప్రాబ్లం వచ్చేసింది ప్రాబ్లం వచ్చేసింది కన్నీరు కాచేయడం, లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు రప్పించేసుకోవడం, దాని గురించి వర్రీ అయిపోవడం, ఇదే చేస్తాం. కానీ నిదానంగా కూర్చొని, సో ఎందుకు ఈ సందర్భం నాకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది మాత్రం ఆలోచించు. జనరల్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అవతల వ్యక్తి మీద మనం గొడవ పడుతున్నాము, ఒక వ్యక్తి మీద నాకు కోపం వచ్చింది అంటే ఆ కోపంలో నేను ఏం మాటలనియాలి, తిరిగి ఎంత లెస్ మాటలనియాలి, సో నేను నాలో ఉన్న కోపం రగిలిపోతుంది, నేను ఇసిరి పారేయాలి, నాకు వేస్ట్, వరస్ట్, ఆ మనిషే వేస్ట్, ఇలాంటి వ్యక్తులనే చూడలేదు నేను, అది ఇది ఇది అది అని చెప్పేసి నా మాటలు కోపంలో విసిరేస్తూ ఉంటాము. అవతల వ్యక్తి జనరల్ గా ఇప్పటి వరకు కూడా నీతోనే ట్రావెల్ చేశాడు. ఇప్పటి వరకు నీతో ట్రావెల్ చేసిన ఒక మనిషి, అమ్మాయి ఆ అబ్బాయి ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తే నిమిషం ఆలోచించుకుంటా మాటలు 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 విసిరేస్తాం. అందులో ఏది తప్పు ఏది కరెక్టో కూడా మనకు తెలియదు. మన ఆలోచనలు కోపంలో ఉన్నప్పుడు ఒకలా వస్తాయి, మనం పాజ్ చేసినప్పుడు ఒకలా వస్తాయి. ఇప్పుడు అదే కాసేపు హోల్డ్ చేసి ఉంచామనుకోండి, పాజ్ చేసి ఉంచామనుకోండి, మనకు అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుంది. సో ఇది చెయ్యం మనం, అనియాలి, అవతల వ్యక్తి మీద కోపం వచ్చేయాలి, మన బుర్రలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆలోచనలు అవి బయట పెట్టేయాలి. సో ఇలా ఒక సందర్భం వచ్చిందండి, ఇద్దరు వ్యక్తులు ఒక్క దగ్గరే ఉన్నారు, ఒక చిన్న గొడవ వచ్చింది, మనం కాసేపు పాజ్ చేయగలిగితే మన బుర్రలో వచ్చిన ఆలోచనలు
మన బుర్రలో వచ్చిన నెగిటివ్ ఆలోచనల ద్వారా వచ్చిన మాటలు ఈ మనిషి మీద మనం పేల్చుకుంటూ ఉంటే కాసేపటికి ఆ సందర్భం అంతా కూడా కూల్ అయిపోతుంది. సో పెద్దగా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏమీ రావు. అదే ఆ వ్యక్తి మీద నువ్వు అనకూడని మాటలు, విసరకూడని మాటలు విసిరేసామనుకోండి, నిజానికి ఆ టైంలో వచ్చిన మాటలు అవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా నువ్వు అన్నవి కాదు. కోపం వల్ల వచ్చిన ఆలోచనలు. ఆ ఆలోచనలు నీవి కాదు. కోపంతో వచ్చిన ఆలోచనలు, బాధలో వచ్చిన ఆలోచనలు, ఏడుపుతో వచ్చిన ఆలోచనలు, ఉక్రోషంతో వచ్చిన ఆలోచనల నుంచి వచ్చిన మాటలు, అవన్నీ నువ్వు విసిరేస్తావు టైంకి. ఆ వ్యక్తిని ఏది పడితే అది అనేస్తావు. తర్వాత ఆలోచిస్తావు, అనవసరంగా అన్నాను, అని ఉండాల్సింది కాదు ఏమో, ఇలా అనుకుంటా ఉండాల్సిందేమో. అదే ముందే ఆలోచిస్తే నీ ఆలోచనల నుంచి, నీ ఆలోచనలు కోపంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా కాసేపు ఆగితే, కాసేపు లైఫ్ని పాజ్ చేయగలిగితే, జీవితాన్ని పాజ్ చేసుకోగలిగితే తర్వాత నీ ఆలోచనలు నీ మనసు నుంచి వస్తాయి. కోపంతో ఉన్నప్పుడు చెప్పే మాటకి, ఆలోచించి చెప్పిన మాటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అప్పుడు ఇందాకలా కోపంతో వచ్చినప్పుడు ఇద్దరి మధ్య జరిగిన గొడవకి ఆ వ్యక్తి నీ నుంచి ఇలా వెళ్ళిపోతాడు. అదే కాసేపు పాజ్ చేసి ఆలోచించి మాట్లాడిన వ్యక్తితో ఇలా అతిక్కుపోయే అవకాశం ఉంటుంది. సో కాసేపు జీవితాన్ని పాజ్ చేయడం మనం అలవాటు చేసుకోవాలి. నెంబర్ 2. సో నెంబర్ 1 ఏంటి అని అంటే, ఇతరుల దగ్గర నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నాకు హెల్ప్ చేయాలి అని ఎక్కువగా కోరుకోకండి. అప్పుడు మనకి నెగిటివ్ థాట్స్ అనేవి రావు. నెంబర్ 2 ఏంటి అని అంటే, మనం ఎప్పుడైతే లైఫ్ని కాసేపు పాజ్ చేసి ఒక నెగిటివ్ సందర్భం మన జరిగినప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు జీవితాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే, లేకపోతే పాజ్ చేసినట్లయితే మన ఆలోచన విధానమే మారిపోతుంది. సో అలా పాజ్ చేసినప్పుడు మనం ఏంటో మనకు తెలుస్తుంది, మన ఆలోచనలు ఏంటో మనకు తెలుస్తాయి, మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో, మన బాధని బయటకి ఎలా చెప్పాలో మనకి అర్థమవుతుంది, మనం ఈజీగా చెప్పగలుగుతాం. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటి అని అంటే సర్దుబాటు తత్వం అండి. సో అణిగి మణిగి మనమేమో ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఎవ్వరు కూడా అణిగి మణిగి ఒక వ్యక్తి దగ్గర ఉండకూడదు, ఉండక్కర్లేదు. ఎందుకంటే నీ పర్సనల్ లైఫ్ నీది. కానీ సర్దుబాటు తత్వం అనేది కొంచెం ఉండాలి మనలో. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, ఎదుటి వాళ్ళ కోసం నేను మారాలా? ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఈ సర్దుబాటు తత్వం అనేది ప్రతి విషయంలో కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను దుబాయ్లో ఉంటున్నాను, నాకు జీన్స్ వేసుకుంటాను, ఇక్కడ మా హస్బెండ్ కావాలంటే స్లీవ్లెస్ కూడా వేసుకో అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ విషయంలోనికి చెప్తున్నా. సో ఏదైనా వేసుకుంటానండి, నాది ఈ కల్చరే, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి రేపొద్దున మా అత్తయ్య ఊరికి వెళ్ళి పల్లెటూరులో జీన్స్ వేసుకొని స్లీవ్లెస్ వేసుకొని తిరిగితే ఎలా ఉంటుంది చెప్పండి? సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఆలోచన విధానం ఎలా, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే పెరిగాను, నా కల్చర్ ఇంతే, ఎవరి కోసమో నేనెందుకు మారాలి, అక్కడికి వెళ్ళి నేనెందుకు మారాలి అని మనం అనుకోకూడదు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత నలుగురితో పాటు నారాయణ అని మనం అన్నాం అనుకోండి, నలుగురు మనల్ని ఏమి అనరు, ఆ నెగిటివ్ వైపు మన దగ్గరికి రాదు. మనం జీన్స్ వేసుకొని వెళ్తాము, అక్కడ అంటారు ఏ జీన్స్ ఇక్కడ వేసుకోవడం అంత అవసరమా అంటారు, ఏ నీకెందుకు, నా ఇష్టం అని నేను అంటాను, నీ ఇష్టం ఏంటమ్మా, నలుగురు ఇక్కడ ఎలా వేసుకోకూడదు కదా అంటారు. అక్కడ ఏ పెద్ద ఆవిడో నన్ను ఆ మాట అన్నది అని అనుకోండి, సో దానికి ఎందుకు అంత పొగరు అని చెప్పేసి దాని మీద ఒక నెగిటివ్ వైబ్ ని మనం పెంచుకుంటూ ఉంటాము అక్కడ జరిగిన సిచ్యువేషన్ మీద. అదే ఎలాగో నేను ఇక్కడ వేసుకొని తిరుగుతాను, ఎలాగో నాకు ఇక్కడ అలవాటే, ఎలాగో నేను ఇక్కడ కంఫర్ట్ జోన్ లోనే ఉన్నాను, కాసేపు మా అత్తయ్య ఊర్లో 1-2 రోజులు గడిపి వచ్చినప్పుడు చుడీదార్ వేసుకుంటాను, చీర కట్టుకుంటాను అనడంలో తప్పేముంది? సో చాలా కాపురాలు కోల్పోవడానికి కారణం ఈ సర్దుబాటు తత్వం లేకపోవడం వల్లే. చాలా మంది అత్తమామల దగ్గర అణిగి మణిగి ఉండడం అంటే వాళ్ళు మన మన అత్తగారులు మామగారులు కూడా మరీ అంత పురాతన కాలంలో ఏం లేరు. అమ్మా చేతికి నిన్ని గాజులు మేము వేసుకునే వాళ్ళమి, మీరు అలాగే వేసుకోండి,
కుంకుమ బొట్టు రౌండ్గా మేము పెట్టిపోనివి పసుపు రాసి మీరు అలాగే పెట్టుకోండి, నెక్ ఇక్కడ వరకు పెట్టుకొని చేతులు ఇక్కడ వరకు పెట్టుకొని బ్లౌజ్ వేసుకొని చీర కట్టుకొని నేను ఎవరు అనట్లేదు. వాళ్ళు కూడా మనం సింపుల్ గా నువ్వు ఇలా ఉండమ్మా, కాకపోతే నలుగురిలో ఈ కొంతసేపు కొంచెం చీర కట్టుకొని గాజు గాజులు వేసుకో అమ్మా అంటారు మహా అయితే. అక్కడికి వెళ్ళిన ఆ 10 నిమిషాలు ఇప్పుడు మనకి మ్యాచింగ్ శారీ, మ్యాచింగ్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ నగలో బయట వేరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో తిరిగినప్పుడు మనకి ఇలా ఉండాల్సి వచ్చినప్పుడు మనం ఇలాగే ఉంటున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆ ఒక్కరోజు మహా అయితే పండగలకు వెళ్తాం, మహా అయితే వెళ్ళిన ఒక్కరోజు వాళ్ళు చెప్పినట్టు సర్దుకుపోయి ఉండే గుణం మనకుంటే గొడవలే రావు కదా. సో ఇలా సర్దుబాటు తత్వం అనేది ఉండాలన్నమాట. అప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్స్ దూరం వెళ్తాయి, మనకుండే నెగిటివ్ ఆలోచనలు దూరం వెళ్తాయి. సో ఈ సర్దుబాటు తత్వం కానివ్వండి, ఓపిక కానివ్వండి, సహనం కానివ్వండి, సో ఇవన్నీ మన మైండ్లో ఉన్నప్పుడు అవతల వ్యక్తి నుంచి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేనప్పుడు మన ప్రాబ్లమ్స్ మన నుంచి దూరం అయిపోతాయి. సో ఇదండి ఈ రోజు నా టాపిక్. మీకు ఇంకా ఎలాంటి టాపిక్ కావాలి అనే దాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలిగితే కనుక నేను అలాంటి టాపిక్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి, సెలవు, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.